దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. మే 13. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మత్తయి 26:41. 2 సమూయేలు 11లోనున్న దావీదు యొక్క 3వ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానం ఉన్నది. మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము, మోసమును మనం చూస్తున్నాం. మనం ఎవరమైనా సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనం కనిపించినప్పటికీ అంతరంగంలో సమానముగా చెడిపోయిన వారం, మురికి, రోత, మలినంతో నిండిన వారంగా ఉన్నాం. మన జీవితంలో సత్యమనున్నది లేదు. మన నిజస్థితి నెరుగుటకు మనం ఇష్టం లేదు. దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనం బాధపడుచున్నాం. మన అహమునకు దెబ్బ తగులుచున్నది. అందువలనే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు. ఇప్పుడు 2 సమూయేలు 11లోని దావీదు కథను చూచెదం. బాల్యము నుండే దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు, జ్ఞాని, యథార్థపరుడు, మంచివాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడు కూడా. ఇలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితమును జీవించెను. అయితే తనకు తెలియకుండగానే తన అంతరంగంలో ఎక్కడో ఆ చెడు స్వభావం దాగి ఉన్నది. దేవుడు దానిని మార్చితేనే కానీ దావీదు విస్తారంగా వాడబడటకు వీల్లేదు. 2 సమూయేలు 11వ అధ్యాయంలోని ఈ సందర్భం దావీదు దేవుడు తనను ఏ విధంగా చూచుచున్నాడో ఆ విధంగా తన్ను తాను చూచుకున్నటకే సంభవించెను. దావీదు యుద్ధవీరుడు, పరాక్రమశాలి. యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు యెరూషలేములో ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదంగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే. 2వ వచనములో పరాక్రమశాలి అయిన దావీదు ప్రొద్దుగురుంకు వేళ వరకు నిద్రించుటను చూచుచున్నాము. ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయమందు నిద్రించుచుందురు. సాతాను బహుదుష్టుడు, యుక్తిగల శత్రువని జ్ఞాపకముంచుకొను. మోసములో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యను. దానిని ఆధారంగా తీసుకొని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను. తీరుబడిగా రాజనగరు మిద్దె మీద నడుస్తున్న దావీదుకు శోధన ఎదురయ్యను. దానిని జయించలేక దావీదు పాపము చేసెను. ప్రైజ్ ది లార్డ్.